నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నిన్ను శ్రమల్లో విడిచిపెట్టి వెళ్ళిపోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నీ కీడును కోరుకోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నీలో ఉన్న లోపాలను నలుగురు ముందు చెప్పడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నిజమైన స్నేహితుడు అంటే మన యొక్క జీవితంలో ఎలా ఉంటాడు, అసలు నిజమైన స్నేహితుడు ఏ విధంగా మనతో నడుచుకుంటాడు, అసలు నిజమైన స్నేహితుడు ఉన్నాడా? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తుందో ఈరోజు మనం దాన్ని బట్టి నిజమైన స్నేహితుడు అంటే ఎవరు, అసలు నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు, ఎక్కడ ఉంటాడు అన్న విషయాన్ని మనం క్లుప్తంగా తెలుసుకుందాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. ప్రభువైన యేసుక్రీస్తు వారే మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఎందుకంటే మానవ జ్ఞానంతో ఎవరు కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధించడం అన్నది అసాధ్యం కనుక ఇది దేవుని యొక్క వాక్యం అనేసి మనస్ఫూర్తిగా అంగీకరించి దీన్ని బట్టి మీరు నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసుకోవాల్సిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేసుకుంటాం. మన యొక్క జీవితంలో ఎంతో మంది స్నేహితులు చిన్ననాటి నుండి మరి నిజమైన స్నేహితుడు అంటే ఎవరు, వాళ్ళు ఎలా ఉండాలి? దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో స్నేహితుడి గురించి ఎటువంటి మాటలు రాయబడి ఉన్నాయో మనం తెలుసుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, దుర్దశలో అటివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడు అంట మనలను విడవక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును అంటే మన పరిస్థితులు ఏమైనా సరే, మనం దుఃఖంలో ఉన్నా, మనం సంతోషంలో ఉన్నా, మన దగ్గర డబ్బున్నా లేకపోయినా, మన యొక్క స్థితిగతులు మారినా మనలను విడవక ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. ఈరోజు నీ దగ్గర ధనం ఉందనేసి వచ్చి రేపు నువ్వు అప్పులు పాలైపోనావు, లేదా నీ జీవితంలో కష్టాలతో ఇబ్బంది పడుతున్నావు అనేసి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి తర్వాత నీ గురించి అసలు నీ వైపు చూడని వాడు నిజమైన స్నేహితుడు ఎప్పటికీ కానే కాడు. ఒకవేళ అటువంటి స్నేహం నీవు కలిగి ఉంటే ఈరోజు దాన్ని గుర్తించు. వాళ్ళ అవసరాల కోసం నేను వాడుకునే స్నేహితులే ఉంటారు తప్ప ఎక్కువ శాతం నీ కోసం అనేసి నీ మేలు కోరేవాడు, నిన్ను విడవక ప్రేమించే స్నేహితుడు ఎవరు కూడా ఉండడం చాలా కష్టం. ఒకవేళ ఉన్నట్టయితే వారిలో కూడా చాలా రకాలు ఉంటారు. విడవక ప్రేమిస్తారు. అది ఎటువంటి పరిస్థితుల్లో అంటే నీ అవసరం వాళ్ళకి ఉన్నంత వరకు నిన్ను విడవక ప్రేమించే స్నేహితులు కూడా ఉన్నారు. మరి ఒకవేళ విడవక ప్రేమించే స్నేహితులు ఉన్నా సరే వారిలో ఇంకా కొన్ని లక్షణాలు కలిగి ఉంటేనే వారు నిజమైన స్నేహితుడు. నిజమైన స్నేహితుడు నిన్ను కాపాడేవాడై ఉండాలి. నీకున్న అనేకమైన పనుల్లో నువ్వు పడి నీ ఆరోగ్యంను పాడు చేసుకుంటున్నావేమో అని నీ గురించి ఆలోచించి నిన్ను కాపాడడానికి, నిన్ను రక్షించడానికి తన వంతుగా తాను నీకు మంచి మాటలను చెప్పే స్నేహితుడు కావాలి. ఒకవేళ నీకు అవి కాకుండా నువ్వు కష్టపడుతున్నావు, నీకు డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఎందుకు ఇంట్లో వాళ్ళకి ఇస్తావు, ఇంటి పనుల కోసం వాడుతున్నావే తప్ప నీ సుఖం కోసం వాడట్లేదు అనేసి చెప్పేవాళ్ళు నిజమైన స్నేహితుడు కాడు. అటువంటి వారి గురించి దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో చూద్దాం. సామెతల గ్రంథంలోనే 27వ అధ్యాయం 6వ వచనం సెలవిస్తుంది, మేలును కోరి స్నేహితుడు గాయం చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టును. మేలు చేయు స్నేహితుడు మనకు గాయమును చేయును. అదేంటి? మేలు చేసే స్నేహితుడు ఉంటాడు, కానీ గాయం చేసే స్నేహితుడు ఎక్కడ ఉంటాడు? మేలు కోరేవాడు స్నేహితుడే, కానీ మేలు కోసం గాయం చేసేవాడు స్నేహితుడు ఎలా అవుతాడు అనేసే కదా మీకు సందేహం రావచ్చు. అయితే ఈ మాటను గమనించు. ఈరోజు నువ్వు తప్పు చేసి నలుగురిలో దొరికిపోయినప్పుడు నీ మేలు కోరేవాడైతే అందరిలో నిన్ను వారెవరు కూడా నీకు హాని చేయకుండా నిన్ను కాపాడడం కోసం నిన్ను గద్దిస్తాడు. వాళ్ళెవరు కూడా నీ మీదికి రాకుండా తను క్షమాపణ కోరి నిన్ను రక్షిస్తాడు. చూడు, వాడు నిజమైన స్నేహితుడు. అంతే తప్ప నువ్వు ఏ తప్పు చేసినా సరే నీకు సమర్థించేవాడు కాదు స్నేహితుడు అంటే. ఈరోజు నువ్వు తప్పు చేసి దొరికిపోయినప్పుడు నీకు నిజమైన స్నేహితుడు అంటే ఏం చేస్తాడో తెలుసా? నీ తప్పును తన తప్పుగా భావించి నీకు బదులుగా తను క్షమాపణ కోరుతాడు. అందరి ముందు నిన్ను ఒక దెబ్బ కొట్టినా సరే అటువంటి స్నేహితుడు తప్పు లేదు. ఎందుకంటే
నిన్ను తన బాధ్యతగా ఎంచుకుంటాడు చూడు, అప్పుడే నిజమైన స్నేహానికి విలువ ఇచ్చాడని అర్థం. అటువంటి స్నేహితుడు ఉంటే నువ్వు ఎన్నడూ కూడా వారిని విడిచిపెట్టకు. అలాగే పగవాడు లెక్కలేనని ముద్దులు పెట్టును అనేసి వాక్యంలో సెలవిస్తుంది. ఏమిటంటే, ఎవడైతే నేను స్నేహితుడుగా అనేసి నీ వెనకాలే ఉంటూ నువ్వేమైనా తప్పు చేయగానే అందరి ముందు నిన్ను అవమానిస్తాడు చూడు, అందరి ముందు నిన్ను ఇరికించి నువ్వు చేసినా చేయకపోయినా సరే నీదే తప్పు అన్నట్టు నిన్ను తను అందరి ముందు వదిలేసి నిన్ను ఒంటరిగా వెళ్ళిపోతాడు చూడు, స్నేహితుడు ఎన్నటికీ కానే కాడు. అటువంటి వాడిని పగవాడుగా దేవుని ఒక వాక్యము సూచిస్తుంది. మేలు కోరిన స్నేహితుడైతే నిన్ను గాయపరుస్తాడు, కానీ నీకు ఎటువంటి హాని తలబెట్టడు. నువ్వు చేసిన తప్పును సమర్థించేవాడు నీకు హాని తలపెట్టేవాడితో సమానం. ఎందుకంటే నువ్వు చేసిన తప్పు అనేసి నీకు తెలియజేసి నీలో ఉన్న పొరపాట్లను సరిచేసేవాడే నిజమైన స్నేహితుడు. అంటే మరి నీ పొరపాట్లు సరిచేసినప్పుడే కదా మళ్ళీ ఒకసారి నువ్వు తప్పు చేయకుండా ఉంటావు. మరొకసారి నువ్వు తప్పు చేయడానికి నీకు అవకాశం ఇస్తున్నాడు అంటే, నువ్వు చేసిన ఏ తప్పునైనా సరే సమర్థిస్తున్నాడు అంటే, నీకు అటువంటి స్నేహితుడు హాని చేయడానికి ఎంతగానో సిద్ధపడి ఉంటాడు. అటువంటి వాడిని స్నేహితుడు అనడం కంటే పగవాడు అనడము ఎంతో మేలు, ఎంతో మంచిది. మరి నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడు? మొదటిగా మనము చూసుకున్నట్టయితే, నిజమైన స్నేహితుడు మనలను ఎటువంటి పరిస్థితులు వచ్చినా సరే, ఎటువంటి శ్రమలు వచ్చినా సరే మనల్ని విడిచిపెట్టకుండా మరి విడువక ప్రేమించేవాడు నిజమైన స్నేహితుడు. మన తప్పులను మనకు చూపుతూ మనలను కాపాడేవాడు, మనలను గద్దించేవాడు, మన పొరపాట్లను సరిచేసేవాడే నిజమైన స్నేహితుడుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. తనతో పాటు మనం కూడా నాశనమైపోవాలని కోరుకునేవాడు ఈ లోకంలో చాలా మంది ఉన్నారు. ఎలాగంటే, తనకున్న చెడు అలవాట్లను నీకు అలవాటు చేసి, నేను బ్రతికినంతకాలం నువ్వు బ్రతుకు, నేను చచ్చిపోయాక నువ్వు కూడా చచ్చిపో అన్న ఆలోచన కలిగి వాళ్ళకున్న దురాశను, వాళ్ళకున్న చెడు అలవాట్లను నీకు కూడా అలవాటు చేసి వారితో పాటు నిన్ను కూడా నాశనంలోకి లాగే వాళ్ళు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కానీ నువ్వు చేసిన తప్పులకు, నువ్వు చేసినటువంటి పొరపాట్లకు నిన్ను కాపాడడానికి ప్రయత్నించేవాడు ఈ లోకంలో ఎవరూ లేరు. ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తప్ప ఇంకెవరు కూడా ఇంతగా ప్రేమించే స్నేహితుడు ఎవరు లేరు. నిన్ను కాపాడేవాడు, నిన్ను రక్షించేవాడు ఎప్పుడు కూడా నిన్ను తప్పుడు అలవాట్లకు బానిస చేయడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నువ్వు పాడైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నిన్ను శ్రమల్లో విడిచిపెట్టి వెళ్ళిపోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నీ కీడును కోరుకోడు. నిజమైన స్నేహితుడు ఎప్పుడు కూడా నీలో ఉన్న లోపాలను నలుగురు ముందు చెప్పడు. ఎందుకంటే నిజమైన స్నేహితుడు అనేవాడు నీకున్న ప్రతిదీ తనది అనుకునే అంత చనువు కలిగి ఉంటాడు. నువ్వు తప్పు చేస్తే నలుగురిలో నిన్ను అవమానపరచడు. నిన్ను ఒంటరిగా తీసుకెళ్లి నువ్వు చేసిన తప్పు నీకు వివరించి నిన్ను సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. నిజమైన స్నేహితుడు ఆపదల్లో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. నీ పరిస్థితులు మారిపోగానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేవాడు కాదు. ఏ క్షణమైనా నీ ఎటువంటి పరిస్థితులు ఉన్నా సరే నిన్ను విడవక ప్రేమించేవాడే నిజమైన స్నేహితుడు. మన యొక్క దుర్దశలో, అంటే మన యొక్క దీన పరిస్థితుల్లో, మనకు వచ్చినటువంటి కష్ట పరిస్థితుల్లో, క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా ఒక సహోదరుడిగా నీ వెన్నంటి నిలబడతారు. అదే నిజమైన స్నేహము అంటే. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీకు ఎలా నిజమైన స్నేహితుడు అని అనుకుంటున్నావా? ఆయన స్నేహం ఎటువంటిదంటే, తన స్నేహితుని కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వాడు ఎవడు? అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారే అంతటి ప్రేమ కలిగిన స్నేహితుడు. ఏ విధంగా అంటే, మనం ఇంకనూ పాపంలోనే ఉండగా ఆయన మన కోసం సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. నేను పలికే మాటలు కాదు, నా దేవుడు నీతో పలికిస్తున్న మాటలు. నీతో మాట్లాడుట కొరకు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఈరోజు ఈ మాటలను ఆలకిస్తూ ఉన్నావు. నీ మంచిని కోరేవారు, నువ్వు బాగుండాలని కోరేవారు, నీకు చెడు వ్యసనాలను విడిచిపెట్టమని చెప్పేవారే నిజమైన స్నేహితుడిగా. దేవుని ఏర్పరిచిన స్నేహము ఆయన భక్తిలో ఎదగడానికి ఎంతగానో సహాయం చేస్తూ ఉంటుంది. మరి ఈరోజు నువ్వు కూడా నీ స్నేహితుడు ఎలాంటి వాడు, లేదా నువ్వు ఎలాంటి వాడో ఒకసారి పరిశీలించుకో. నిజంగా నీ స్నేహితులు
నిన్ను కాపాడడానికి ప్రయత్నిస్తున్నారా? నీకు మంచి మాటలు చెప్తున్నారా? నీలో ఉన్న లోపాలను వాళ్ళు సరిచేయడానికి ప్రయత్నిస్తున్నారా? నీ స్నేహితుల్లో అలాంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి నీ స్నేహాన్నైనా మానే, లేదా వారినైనా మార్చగలిగే సామర్థ్యం ఉంటే వారినైనా మార్చు. అంతే తప్ప అటువంటి స్నేహానికి పోయి నిన్ను నువ్వు నీ జీవితాన్ని నాశనంలోకి నెట్టుకోకు. నిన్ను నువ్వు నీ జీవితాన్ని తీసుకెళ్ళి మరణానికి బానిస చేసుకోకు, శాపానికి బానిస కాకు. నిజమైన స్నేహితుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన నీకు ఏర్పరిచిన బంధము, ఆయన నీకు ఏర్పరిచిన స్నేహము ఎన్నడూ కూడా నిన్ను విడువక ప్రేమించేదై ఉంటుంది. ఆమేన్. చూసాక మీకు ఏమనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయవచ్చు. అలాగే మీ యొక్క సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్లో తెలియజేయండి. మీ ప్రార్థన అవసరం సరే కామెంట్లో పెట్టండి. వ్యక్తిగత ప్రార్థనలో మరియు సంఘ ప్రార్థనలో నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు, మరియు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు. కొత్తగా మన వీడియో చూస్తున్నట్టయితే మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోగలరు.